Hi friends, how are you? Welcome to Global English channel. గతంలో మనము what about the direct and indirect speech only just introduction మాత్రమే part 1 లో ఇచ్చుకున్నాము. అయితే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ గతంలో నేను మనము ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ గురించి మనము ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ అంటే దానికి డెఫినేషన్ ఏమని చెప్పామంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ మనము ఏదైనా సరే ఎవరితోనైనా సరే డైరెక్ట్గా మనం సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మనం మాట్లాడేటువంటి దాన్ని ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పేదాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అని అంటాము అని నేర్చుకున్నాము గత క్లాస్లో. దే ఆర్ రిటన్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. అవి ఎందులో రాస్తూ ఉంటాము మనం డైరెక్ట్ స్పీచ్ని విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్. ఇన్వర్టెడ్ కామర్స్ అంటే మనం గతంలో నేర్చుకున్నాం కదా, 2 కామర్స్ ఇన్వర్టెడ్. ఒక వర్డ్కి మధ్యలో స్పెసిఫిక్ వర్డ్ చెప్పేదానికి మధ్యలో మనము ఏం యూజ్ చేస్తాము, కామర్స్ యూజ్ చేస్తాము. పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వర్డ్ మధ్యలో వర్డ్ ఉంటుంది, దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ అంటామని నేర్చుకున్నాము. సో ఈరోజు మనం ఈ టాపిక్ నేర్చుకోవడానికి ముందు ఒకసారి వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Now let us come to the video friends. మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. సో దే ఆర్ రిటన్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. మనం ఏవైతే ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తామో స్పీకర్ అంటే హూ ఆర్ స్పీకింగ్ ఎవరైతే మాట్లాడుతున్నామో సెకండ్ పర్సన్తో మనం డైరెక్ట్గా చెప్పేటువంటి వర్డ్స్ని మనం ఎందులో రాస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్లో. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టామ్ సెట్, టామ్ ఏమని చెప్పారు, ఐఎమ్ నాట్ ఫ్రీ నౌ. దానితో సెకండ్ పర్సన్తో ఏమని చెప్తున్నారు, ఐఎమ్ నాట్ ఫ్రీ నౌ అన్న వర్డ్ ఎందులో రాయాలి మనము డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు ఇన్వర్టెడ్. దిస్ ఈస్ బిలాంగ్స్ టు ద ఇన్వర్టెడ్ కామర్స్. అంటే దీన్ని మనం ఎందులో మనం మెన్షన్ చేస్తున్నాము ఇన్వర్టెడ్ కామర్స్లో. ఏదైతే అతను ఎగ్జాక్ట్గా వర్డ్స్ స్పీకర్ చెప్తున్నారో ఐఎమ్ నాట్ వెల్ అనేది నెక్స్ట్ సెకండ్ పర్సన్కి లేదా ఐఎమ్ నాట్ ఫ్రీ నౌ అని చెప్పేటువంటి వర్డ్ ఏదైనా సరే సెకండ్ పర్సన్తో మనం డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నటువంటి వర్డ్ని మనము ఎందులో మెన్షన్ చేస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్లో మెన్షన్ చేస్తాము. రైట్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. టీచర్ ఏమని అడుగుతున్నారు, హ్యావ్ యూ రిటెన్ ద హోంవర్క్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్కి వచ్చినప్పుడు ఒక టీచర్ స్టూడెంట్స్ని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు, హ్యావ్ యూ రిటెన్ ద హోంవర్క్ రాశారా అని అడుగుతున్నారు. దాన్ని చూడండి, హ్యావ్ యూ రిటెన్ ద హోంవర్క్ అనేది ఏంటి, అది క్వశ్చనింగ్ మార్క్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దట్ ఈస్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్. రైట్. సో ఇన్ దీస్ 2 sentences పైన ఇచ్చినటువంటి టామ్ సెడ్ ఐఎమ్ నాట్ ఫ్రీ నౌ అనే సెంటెన్స్, the teacher asked the students, have you written the homework. In these 2 sentences I am not free now and have you written the homework. ఈ 2 sentences are the direct speech of the speakers. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ స్పీకర్ యొక్క వర్డ్స్ డైరెక్ట్ గా సెకండ్ పర్సన్ తో మాట్లాడుతున్నటువంటి వర్డ్స్. రైట్. Imagine that you have here those 2 sentences. ఇక్కడ మనము ఆ 2 సెంటెన్సెస్ ని మనం ఒకసారి ఇమాజిన్ చేసుకున్నట్లయితే అండ్ హ్యావ్ గాన్ హోమ్. ఒకటేంటి ఫస్ట్ వన్ ఏంటి, హ్యావ్ గాన్ హోమ్. నెక్స్ట్ అండ్ టోల్డ్ దోస్ వర్డ్స్ టు యువర్ మమ్మీ. ఆ 2 వర్డ్స్ ఎవరితో చెప్పినట్టుగా ఉంది, టు ద మమ్మీ. సో సచ్ ఏ వే ఆఫ్ టెల్లింగ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. అది నువ్వు నెక్స్ట్ పర్సన్ నుంచి సెకండ్ డైరెక్ట్ స్పీకింగ్ అనేది ఒకటైతే అతని నుంచి మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పర్సన్కి అంటే థర్డ్ పర్సన్ గురించి సెకండ్ పర్సన్కి చెప్పడం అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. దట్ మీన్స్ యూ ఆర్ రిపోర్టింగ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ హియర్. నువ్వు విన్నదాన్ని నువ్వేమైతే మనం విన్నామో సెకండ్ పర్సన్ గురించి ఆ టాపిక్ మనం థర్డ్ పర్సన్ తో చెప్తున్నప్పుడు అబౌట్ హిమ్ గురించి కానివ్వండి లేకపోతే థర్డ్ పర్సన్ గురించి సెకండ్ పర్సన్కి చెప్పడం ఏదైనా సరే మనము డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చెప్పేటువంటి వర్డ్స్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము అని బ్రీఫ్గా నేర్చుకున్నాము. ఇక్కడ చూడండి, ద వే ఆఫ్ రిపోర్టింగ్ ఈజ్ గివెన్ బిలో. ఇక్కడ టామ్ సెడ్, ఇక్కడ మనము దీంట్లో ఏం యూజ్ చేసాము ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అని యూజ్ చేసాము. రైట్.
he was not free now. టామ్ ఇక్కడ I am not free now అని ఫస్ట్ టామ్ చెప్పాడు. అదేంటి, అతను ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఫస్ట్ పర్సన్ అబౌట్ థర్డ్ పర్సన్ గురించి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. టామ్ సెడ్ దట్. టామ్ ఏమని చెప్పాడు? ఐ యామ్ నాట్ ఫ్రీ, హీ వాజ్ నాట్. ఐ యామ్ నాట్ అన్న దానికి బదులుగా ఐ యామ్ కి బదులు హీ వాజ్ అనేది వస్తుంది. ఏంటి? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఏమొస్తుంది? హీ వాజ్. ఐ యామ్ నాట్ అన్న దానికి ఇది డైరెక్ట్ అయితే ఇది ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ కి హీ వాజ్ అనేది వస్తుంది. టామ్ సెడ్ దట్. దట్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము? ఇండైరెక్ట్ గా వచ్చినప్పుడు దట్ అనేది యూజ్ చేస్తున్నాము. టామ్ సెడ్ దట్ హీ వాజ్ నాట్ ఫ్రీ నౌ. థర్డ్ పర్సన్ గురించి మనం చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాము? దట్ యూజ్ చేసి హీ, దానికి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏంటి? ఐ యామ్ కి బదులు హీ వాజ్ అంటే నేను అనేది కాకుండా అతను ఫ్రీగా లేడండి. నేను ఫ్రీగా లేనని గతంలో చెప్పాను. నా గురించి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ తో చెప్తున్నాడు అంటే షీ వాజ్ నాట్ ఫ్రీ నౌ, లైక్ దట్. ఓకే. టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. టీచర్ ఏమని అడిగింది? వెదర్ అంటే దే హ్యాడ్, ఒకవేళ వాళ్ళు దే హ్యాడ్ రిటెన్ ద హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ రాసారేమో అని టీచర్ అడిగింది. టీచర్ ఆస్క్డ్, ఇక్కడ ఏంటి? దట్ కు బదులు ఇక్కడ ఏమొచ్చింది? ఆస్క్డ్. సెడ్ వచ్చినప్పుడు దట్ వచ్చింది కాబట్టి టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ వెదర్ దే హ్యాడ్ రిటెన్ ద హోంవర్క్ అబౌట్ ద థర్డ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ గురించి టీచర్ అడిగింది అని థర్డ్ పర్సన్ కి చెప్పేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే in both these sentences in the indirect speech inverted commas. Indirect speech అనేది ఎందులో ఉంటుంది? inverted commas. డైరెక్ట్ స్పీచ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేసరికి ఏమవుతుంది? లెఫ్ట్ అవుట్. ఫస్ట్ మనం డైరెక్ట్ వర్డ్స్ ఏమైతే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉన్నాయో వాటిని మనం ఎందులో రాస్తున్నామని చెప్పాము? ఇన్వర్టెడ్ కామాస్ మెన్షన్ చేస్తున్నామని చెప్పాము. అయితే వెనెవర్ దో, అప్పుడు మనం ఎప్పుడైతే అది డైరెక్ట్ స్పీచ్ అనేది ఇండైరెక్ట్ లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు పైన ఉన్నటువంటి ఆ యొక్క ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఎగిరిపోతాయండి, అవి తీసేస్తాం. ఇన్ సెంటెన్స్ 1 ఫస్ట్ సెంటెన్స్ లో ఏమని చదువుకున్నాము? ఐ యామ్ నాట్, టామ్ ఏమని చెప్పాడు నేర్చుకున్నాము. ఫస్ట్ సెంటెన్స్ 1 లో టామ్ ఏమని చెప్పాడు? ఐ యామ్ నాట్ వెల్ నౌ అన్నాడు. ఓకే, రైట్. సారీ, ఐ యామ్ నాట్ ఫ్రీ నౌ అన్నాడు. అయితే ఫస్ట్ సెంటెన్స్ లో ద కంజంక్షన్ దట్ అంటే ఫస్ట్ సెంటెన్స్ లో ఏంటి? ద కంజంక్షన్ దట్ ఈస్ యూజ్డ్. ఐ యామ్ చేంజ్ ఈస్ చేంజ్డ్ ఇంటూ హీ వాజ్. ఫస్ట్ దాంట్లో మనము ఎప్పుడైతే ఇన్వర్టెడ్ డైరెక్ట్ స్పీచ్ లో ఇన్వర్టెడ్ కామాస్ అనేవి మనం తీసేస్తామో వెనెవర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, అప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ కి బదులు ఏమి యాడ్ చేస్తాము? దట్ ఈజ్ యూజ్డ్ అండ్ కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాము? దట్ యూజ్ చేసి దానికి బదులు ఐ యామ్ అనేటువంటి వర్డ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అది ఎందులోకి కన్వర్ట్ అవుతుంది? హీ వాజ్. ఎందుకంటే థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి, రైట్. ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసినాక డైరెక్ట్ స్పీచ్ లో నుండి ఇండైరెక్ట్ లోకి ఎప్పుడైతే మళ్ళీ అబ్జర్వ్ చేయండి పర్ఫెక్ట్ గా. డైరెక్ట్ స్పీచ్ లో రాసినప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే డైరెక్ట్ స్పీకర్ నుండి ఉంటాయో ఆ పదాలు ఎందులో రాస్తాము? ఇన్వర్టెడ్ కామాస్ లో మెన్షన్ చేస్తాము, డైరెక్ట్ గా మాట్లాడే మాటలు. ఎట్ ద సేమ్ టైము ఆ వర్డ్స్ ని మనము ఇండైరెక్ట్ గా అంటే ఇంకొక పర్సన్ గురించి మనము వేరే పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు అది ఎందులోకి అంటే అతని గురించి చెప్తున్నాం కదా, అతను అది అని తను ఇలా అన్నాడు అని అలా మాట్లాడతాం కాబట్టి whenever it is changing into indirect then that conjunction is using that conjunction instead of inverted commas. Inverted commas ki badalu manam em add chestamu? that is the conjunction, right? Is used and I am ante I am anedi term emanadu I am not I am అనేటువంటి word మెన్షన్ చేశాడు టామ్. ఆ టామ్ ఐ యామ్ అని మాట్లాడాడు కాబట్టి అతని గురించి మనం వేరే వాళ్ళతో మనం రిపోర్ట్ చేస్తున్నాము కాబట్టి అక్కడ హీ వాజ్ ఐ యామ్ కి బదులు హీ వాజ్ అనేది చేంజ్ అవుతుంది, హీ వాజ్ అనేది యాడ్ అవుతుంది, చేంజ్డ్ ఇంటూ హీ వాజ్, రైట్. నెక్స్ట్ నౌ ఈజ్ చేంజ్డ్ ఇంటూ దెన్. ఒక్కోసారి నౌ అనేది ఎక్కడ
now and I am not, what did he say? I am not free now అన్నాడు. He was free then. He was not free then. He was not free then. అంటే now కి బదులు now వచ్చినప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో then యాడ్ అవుతుంది, then వస్తుంది. I am వచ్చినప్పుడు he was లేదా she was, like that. He was, she was. Okay, right? Next, now, then, ఈ విధంగా యాడ్ అవుతుంది, ఇప్పుడు అప్పుడు. ఓకే, సో ద సెంటెన్స్ ఈజ్ ఏ క్వశ్చన్. సెకండ్ సెంటెన్స్ లో చూసినప్పుడు దట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ద టీచర్ టు ద స్టూడెంట్స్. టీచర్ ఏం అడిగింది? స్టూడెంట్స్ ని హోంవర్క్ రాసారా అని అడిగింది, రైట్? ద ఆన్సర్ కుడ్ నాట్ బి ఎస్. ఆన్సర్ ఎందులో ఉంది? అది ఆన్సర్ సరే కుడ్ బి ఎస్ ఆర్ నో. అది ఒకవేళ రాసినా రాయకపోయినా ఆన్సర్ పాజిటివ్ మేబీ నెగిటివ్. ఇన్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వి యూజ్ వెదర్. అప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? వెదర్ లేదా ఇఫ్ అనేటువంటి వర్డ్స్, ఇఫ్ అనేటువంటి కంజంక్షన్స్ మనం యూజ్ చేయాలి. వెదర్ లేదా ఇఫ్ అనే వర్డ్స్ అక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ ద కంజంక్షన్ దట్ కంజంక్షన్ కి బదులు మనం ఏం యూజ్ చేయాలి? వెదర్ లేదా ఇఫ్ అనేటువంటి వర్డ్స్ అక్కడ యాడ్ అవుతాయి, రైట్? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాట్ ఐ గివెన్, ఇక్కడ సమ్ ఆఫ్ ద గివెన్ హియర్ అబ్జర్వ్ పర్ఫెక్ట్లీ. ఉషా సెడ్ ఐ వాంట్ సమ్ బుక్స్. ఉషా ఏమని చెప్తుంది? సెకండ్ పర్సన్ తోటి డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తుంది కాబట్టి దట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం ఎందులో మెన్షన్ చేసాము? ఇన్వర్టెడ్ కామర్స్ యాడ్ చేసాము. ఇన్వర్టెడ్ కామర్స్ యాడ్ చేసాము. సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు డైరెక్ట్ స్పీచ్, రైట్? నెక్స్ట్, ఉషా సెడ్ దట్. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఎప్పుడైతే ఇండైరెక్ట్ లోకి చేంజ్ అవుతుందో, డైరెక్ట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఇండైరెక్ట్. ఎప్పుడైతే ఈ డైరెక్ట్ స్పీచ్ అనేది ఇండైరెక్ట్ లోకి అంటే మనము థర్డ్ పర్సన్ అనదర్ పర్సన్ గురించి ఒకరి గురించి ఇంకొకరితో మనం చెప్పేటప్పుడు, అంటే అది డైరెక్ట్ గా కాకుండా పరోక్షంగా చెప్పేటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆ డైరెక్ట్ గా ఉన్నటువంటి ఆ పదాలలో అవి ఎక్కడైతే మనం మెన్షన్ చేసామో అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో మెన్షన్ చేసాము, అప్పుడు ఆ ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి తీసేసి దానికి బదులుగా కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాము. మరి వాట్ ఈస్ దట్ కంజంక్షన్ మీన్స్? కంజంక్షన్ ఈజ్ దట్. దట్ అని యూజ్ చేస్తాం. ఏంటి? కంజంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్. సో షీ వాంట్, ఆమె చెప్పింది కాబట్టి ఇది ఎందులోకి వెళ్ళిపోతుంది? పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. షీ వాంటెడ్ సమ్ బుక్స్. దిస్ ఈజ్ చేంజింగ్ ఇంటూ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ ఈజ్ చేంజెస్ ఇంటూ పాస్ట్. ఆమెకి కావాలట బుక్స్. సమ్ దట్ ఆమె అడిగింది. ఏమని అడిగింది? ఏమని చెప్పింది? దట్ అది షీ వాంటెడ్ సమ్ బుక్స్. ఆమె కొన్ని బుక్స్ కావాలని చెప్పింది అని ఆల్రెడీ పాస్ట్ గడిచిపోయింది కాబట్టి దట్ ఈస్ ఏంటి? చేంజింగ్ ఇంటూ పాస్ట్ టెన్స్. Want, wanted. In what is that conjunction? That. Instead of inverted commas, use the that conjunction, right? The next sentence, she said. Inverted comma చూడండి, డైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ she said my mother is sick. ఇది డైరెక్ట్ గా చెప్పింది. మా మమ్మీ సిక్ అయిందని డైరెక్ట్ గా చెప్పేసింది. దీన్ని ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేసినప్పుడు చూడండి, she said that. ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాం కదా, వెంటనే ఇందులోకి చేంజ్ అయింది కంజంక్షన్. దట్ her mother was. ఈజ్ వచ్చింది కదా, ఈజ్ కి పాస్ట్ ఏంటి? was. సింగులర్ పాస్ట్. సిక్. she said that easiest. డైరెక్ట్ ని ఏ విధంగా మనం ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ కి బదులు కంజంక్షన్ దట్ వస్తుంది. క్వశ్చనింగ్ మార్క్ వచ్చినప్పుడు మాత్రము వెదర్ లేదా ఇఫ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వర్బ్ ఫార్మ్ అనేది పాస్ట్ లోకి చేంజ్ అవుతుంది. చాలా ఈజియెస్ట్ అండి. నెక్స్ట్ నౌ కి బదులు దెన్ అనేటువంటి కొన్ని వర్డ్స్. ఈ విధంగా మనం ఏదైనా సరే అది ఎప్పుడు మారుతుంది అంటే ఎప్పుడైతే వర్బ్ ఫామ్ ప్రెజెంట్స్ లో ఉంటుందో అది పాస్ట్ లోకి మారిపోతుంది. అది చాలా ఈజీ. ఈజ్ కి బదులు వాజ్ వచ్చింది. చూడండి, షీ వాజ్ దట్. షీ సెడ్ దట్ her mother was sick. That is indirect. Next, Hari said I can do the sum easily. I can do the sum easily. Sum easy గా చేస్తానని చెప్తున్నాడు. Hari said that. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాం కదా, said that he could. can బదులు ఇక్కడ ఏమొచ్చింది? పాస్ట్ లోకి could. He could do the sum
దేంట్లోకి వెళ్ళిపోతుంది అంటే పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్ కి బదులు ఏమొచ్చేస్తుంది, దట్ వస్తుంది. దట్ కంజంక్షన్. క్వశ్చనింగ్ మార్క్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, వెదర్ లేదా ఇఫ్ వస్తుంది. వెదర్ ఆర్ ఇఫ్. ఈ విధంగా చాలా ఈజియెస్ట్ గా మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. రైట్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు ఈజియెస్ట్ గా బ్రీఫ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నిజంగా ఈ యొక్క సబ్జెక్ట్ మీకు టాపిక్ అర్థమైనట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ టు ఎంకరేజింగ్.